న్యూస్ తండ్రిలా చూసుకోవాల్సిన మామ తమ కూతురుని లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ కు చెందిన జనార్దన్ విజయలక్ష్మి దంపతులు 2016లో తమ కూతుర్ని హైదరాబాద్ కు చెందిన చింతా అమర్నాథ్ కి ఇచ్చి పెళ్లి చేశారు. భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అమెరికాలో ఉన్న కూతురు తల్లిదండ్రులతో వాపోయింది. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు కూతురుని స్వదేశానికి రప్పించారు. ఇక్కడ మామ గౌరయ్య సైతం తమ కూతురుని తీవ్రంగా వేధించాడంటున్నారు. అత్తింటి వారి నుంచి తమ కూతురుకి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతున్నారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంటలో ఫ్యాక్షన్ హత్యలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు జన్మభూమి కమిటీ సభ్యుడు తాడిపర్తి పాపిరెడ్డిపై వైసీపీ కార్యకర్తలు 10 మంది మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ పాపిరెడ్డిని నర్సరావుపేట ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయాడు. పాత గొడవలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. హైదరాబాద్ లో బెట్టింగ్ ముఠాకు చెక్ చెప్పారు పోలీసులు. కేపీహెచ్బీ కాలనీలో గణేష్ బాయ్స్ హాస్టల్లో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1.5 లక్షల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బహదూర్పురాలో క్రికెట్ బ్యాట్ బలంగా తగిలిన ఘటనలో ఓ యువకుడు మరణించాడు. రామ్నాథ్పురాకు చెందిన వాజీద్ ఇటీవలే ఇంటర్ పూర్తి చేశాడు. స్నేహితులతో ఈ నెల 14న క్రికెట్ ఆడుతుండగా ఘోరం జరిగింది. బాల్ను పట్టుకునేందుకు వాజీద్ పరిగెడుతుండగా మరో మ్యాచ్ ఆడుతున్న బ్యాట్స్మెన్ షాట్ కొట్టబోయాడు. ఆ బ్యాట్ వాజీద్ తలకు బలంగా తగిలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వాజీద్ చనిపోయాడు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం కలకలం రేపింది. బోయిన్పల్లి ఆర్ఆర్ నగర్ లో నివాసం ఉండే ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు రాజు. పెళ్లి మాటెత్తేసరికి మొహం చాటేశాడు. పెళ్లి విషయం మాట్లాడేందుకు రమ్మంటూ నిర్మానుష్య ప్రాంతానికి రప్పించాడు. అక్కడ తన స్నేహితుడు కిరణ్ తో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు రాజు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. బైక్ కొనివ్వలేదని 8వ తరగతి విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. కుమరం భీం జిల్లా దుహైగాం మండలం లగ్గాను గ్రామ ఉప సర్పంచ్ కుమారుడు 2 కుమారులు కొంతకాలంగా బైక్ కావాలంటూ పెద్ద కొడుకు భరత్ ఒత్తిడి చేస్తున్నాడు. తండ్రి బైక్ వద్దని చెప్పడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో భరత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బైక్ కోసం కన్న కొడుకు ప్రాణాలు తీసుకోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మిన్నీరుగా విలపిస్తున్నారు. శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనాన్ని తరలిస్తున్న లారీని టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఎర్రచందనం నింపిన లారీని తిరుపతిలో ఆర్సీ రోడ్లో అనుమానాస్పదంగా నిలిపి ఉంచడంతో తనిఖీలు చేశారు. అందులో 51 ఎర్రచందనం దొంగలతో పాటు లారీని సీజ్ చేశారు. ఈ క్రమంలో రవాణా స్థానికుల సాయం ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. బైక్ విషయంలో తలెత్తిన వివాదంతో సొంత తమ్ముడినే కత్తెరతో పొడిచి పరారయ్యాడు అన్న. సంగారెడ్డి జిల్లా ఇప్పపల్లిలో జరిగిన గౌసుద్దీన్ అతడి తమ్ముడు ఫయాజ్లు ఓ వివాహ వేడుకకు వెళ్లే క్రమంలో బైక్ విషయంలో పోట్లాడుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన గౌసుద్దీన్ తమ్ముడు ఫయాజ్ను కత్తెరతో పొడిచాడు. దీంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు ఫయాజ్. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న గౌసుద్దీన్ కోసం గాలిస్తున్నారు. మహిళలు కూడా ట్రిపుల్ తలాక్ చెప్పొచ్చంటోంది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు. ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎదుట వాదనలు కొనసాగాయి. ముస్లింలలో పెళ్లి ఓ ఒప్పందమని, తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి నిఖానామాలో ప్రత్యేక అంశాలను చేర్చవచ్చునని తెలిపింది. మహిళలకు ట్రిపుల్ తలాక్ చెప్పే హక్కుతో పాటు విడాకుల సమయంలో భర్త నుంచి భారీగా భరణం కోరే వీలుందని తెలిపింది. గత ఏప్రిల్ 14న ట్రిపుల్ తలాక్ పాపమంటూ తాము చేసిన తీర్మానం కాపీని కోర్టుకు చూపింది ముస్లిం పర్సనల్ లా బోర్డు. ట్రిపుల్ తలాక్ చెప్పే వాళ్లను ముస్లిం సమాజం నుంచి వెలివేయాలని తీర్మానించినట్టు వివరించింది. అయితే పర్సనల్ లా బోర్డు ఆదేశాల్ని క్షేత్రస్థాయిలో హాజీలు పాటిస్తున్నారా అని ధర్మాసనం ప్రశ్నించగా తప్పనిసరి కాదని బదులిచ్చారు ఓ ముస్లిం న్యాయవాది. అలాగే ట్రిపుల్ తలాక్ ఐచ్ఛికం, పాపం అయినప్పుడు అది ఇస్లాంలో ఎలా భాగమని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే ట్రిపుల్ తలాక్ ను పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో పాటు అనేక దేశాలు రద్దు చేశాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చాయి పిటిషనర్ల తరపు న్యాయవాదులు. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లా కాప్సేటి గ్రామంలో విషపూరితమైన విత్తనాలు తిని 5 నెమళ్లు మృతి చెందాయి. మరో నెమలి ప్రాణంతో ఉండడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు దానికి చికిత్సను అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. అడవి జంతువుల కోసం వేటగాళ్లు వేసిన పథకానికి నెమళ్లు బలై ఉంటాయని అనుమానిస్తున్నారు.
భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ప్రతివేళ దేశ రాజధాని ఢిల్లీలో చల్లటి బస్టాప్ ప్రారంభమైంది. సామాన్య ప్రయాణికుల కోసం లజ్పత్ నగర్ లో తొలిసారి ఎయిర్ కండిషన్డ్ బస్టాప్ ఏర్పాటు చేశారు. ఎయిర్ కూలర్ ను ఆపరేట్ చేసే బాధ్యతను సెక్యూరిటీకి అప్పగించారు. గతంలో బస్సు ఆలస్యంగా వస్తే బస్టాప్ లో పడిగాపులు కాసేవారు తిట్టుకొనేవారు. ఇప్పుడు చల్లచల్లగా ఉండడంతో బస్టాప్ నుంచి కదలడం లేదు. ప్రయోగం విజయవంతమవడంతో మరిన్ని చోట్ల ఇలాంటి ఏసీ బస్టాప్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పేటీఎం బ్యాంక్ త్వరలో అందుబాటులోకి రానుంది. మే 23 నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగించేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పేటీఎం కు ఇప్పటికే సుమారు 22 కోట్ల మంది వినియోగదారులున్నారు. మే 23 తర్వాత నుంచి పేటీఎం వాలెట్ PPBL లో భాగమవుతుంది. ఒకవేళ వినియోగదారులకు ఈ విషయం ఇష్టం లేనట్లయితే పేటీఎం కు తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు పేటీఎం ఈ వాలెట్ లోని బ్యాలెన్స్ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ విషయాన్ని మే 23 కంటే ముందే తెలియజేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పేటీఎం బ్యాంక్ 1,00,000 వరకు డిపాజిట్లను నేరుగా స్వీకరిస్తుంది.